గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి అంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ట్రంప్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు స్వయంగా ట్రంప్ దాన్ని పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో అనౌన్స్ చేశారు, అంగీకరించారు కూడా. లెబనాన్ రాజధాని బీరూట్ పై ఇజ్రాయెల్ దాడులకు ప్లాన్ చేయడం వల్ల ట్రంప్ అసహనానికి లోనయ్యారని, దీనివల్ల అమెరికా ఇరాన్ చర్చలకు ఇబ్బంది కలుగుతుందని ట్రంప్ భావించినట్టుగా వార్తలు వచ్చాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలకమైనటువంటి వ్యాఖ్యల్ని కూడా చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీని భవిష్యత్తులో కలిసే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో తనకు తీవ్ర వాగ్వాదాన్ని జరిగినట్టుగా కూడా అంగీకరించారు. ఇరాన్తో జరుగుతున్నటువంటి చర్చలు సానుకూలంగా ఉన్నాయని చెబుతూనే తుది ఒప్పందం కుదురుతుందనే హామీ ఇవ్వలేము అనేటువంటి మాటను కూడా ట్రంప్ వ్యక్తం చేశారు. న్యూయార్క్ పోస్ట్కు చెందినటువంటి పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి ట్రంప్ ఇరాన్లో తుది నిర్ణయాలు తీసుకునే వ్యక్తి ముస్తఫా ఖమేనీ అనే భావనకి ఆయన వ్యక్తం చేశారు. పరిస్థితులు అనుకూలిస్తే ఆయనను కలుస్తానని కూడా చెప్పారు. ఇటీవల జరిగినటువంటి యుద్ధ పరిణామాల తర్వాత ఇరాన్లో నాయకత్వ మార్పు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ట్రంప్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎట్ ద సేమ్ టైం నెతన్యాహుతో తను చేసినటువంటి ఫోన్ కాల్, అందులో వ్యక్తం చేసినటువంటి అసహనం మీద కూడా ట్రంప్ స్పష్టత ఇచ్చారు. ఇరాన్తో శాంతి చర్చలు, హర్ముజ్ జలసంధి గుండా నౌకల ప్రయాణానికి ఆటంకాలు తొలగించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. అయితే అదే సమయంలో ఇజ్రాయెల్ కూడా లెబనాన్లో హిజ్బుల్లాపై దాడులను తీవ్రం చేయడం వల్ల ఇరు వర్గాల నుంచి విపరీతమైనటువంటి టెన్షన్ వ్యక్తమైంది. అదే చర్చల నుంచి తప్పుకోవడానికి ప్రధానమైనటువంటి కారణమైంది అంటూ ట్రంప్ మండిపడ్డట్టుగా వ్యాఖ్యలు వచ్చాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో జరిగినటువంటి ఫోన్ సంభాషణను కూడా ఈ ఇంటర్వ్యూలో ట్రంప్ స్పందించారు. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండడంతో తాను అసహనం వ్యక్తం చేసినట్టుగా చెప్పారు. మీడియాలో వచ్చినటువంటి కథనాల ప్రకారం ఫోన్ కాల్ సమయంలో తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారా అంటే ఎవర్డ్ని కూడా ఆయన ఉపయోగించారు అనేటువంటి వార్తలు వచ్చాయి. దానికి ట్రంప్ సమాధానం ఇచ్చారు, అవును అనేటువంటి ఒక అంగీకారం చెప్పారు. లెబనాన్తో యుద్ధ పరిస్థితిని ఆపాలని నెతన్యాహుకు స్పష్టంగా చెప్పినట్టుగా ట్రంప్ వెల్లడించారు. లెబనాన్ రాజధాని బీరూట్ పై బాంబు దాడి చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధపడడానికి ట్రంప్కు నచ్చలేదు. కేవలం ఒక హెజ్బుల్లా కమాండర్ను హతం చేయడం కోసం పెద్ద పెద్ద భవనాలను కూల్చివేయడం, పౌరుల మరణాలను పెరగడంపై ట్రంప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా చెప్పారు. అమెరికా ఇజ్రాయెల్ సంబంధాల్లో ఇటీవల విభేదాలు పెరుగుతున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక చర్యలు విస్తరించడంపై వాషింగ్టన్ డీసీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో అమెరికా ఇరాన్తో దౌత్యపరమైనటువంటి పరిష్కారం కోసం ప్రయత్నాలు కూడా కొనసాగిస్తోంది. వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడారు ట్రంప్. ఇరాన్తో చర్చలు చాలా బాగా సాగుతున్నాయి అనేటువంటి మాటని కూడా చెప్పారు. అయితే ఒప్పందం ఖచ్చితంగా కుదురుతుంది అనేటువంటి గ్యారంటీ లేదన్నారు. వారాంతంలోనైనా కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందని ట్రంప్ అన్నారు. దానికి తగ్గట్టుగా ఇప్పటికే అవసరమైనటువంటి చర్యలను ఇనిషియేట్ చేసినట్టుగా కూడా అనౌన్స్ చేశారు. ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ మరింత ఒంటరి అవుతుందని, అందరూ ఇజ్రాయెల్ను ద్వేషిస్తారు అనేటువంటి మాటను కూడా ట్రంప్ నెతన్యాహుకు హెచ్చరిక రూపంలో చేసినట్టుగా వెల్లడైంది. హర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంపై కూడా ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్తో అవగాహన ఒప్పందం కుదిరిన వెంటనే సముద్ర మార్గం తిరిగి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని ట్రంప్ అన్నారు. సముద్ర భద్రత కోసం అమెరికా ఇప్పటికే అవసరమైనటువంటి చర్యలు చేపట్టిందని, ఇరాన్ వద్ద ఉన్నటువంటి సుసంపన్న యురేనియం నిల్వల విషయంలో కూడా ట్రంప్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. యురేనియాన్ని అమెరికా స్వాధీనం చేసుకోవాలని తాను కోరుకుంటున్నానని, దాన్ని నిర్వహించే సామర్థ్యం అమెరికా, చైనాకే ఉందని స్పష్టం చేశారు. మేము దానిని తీసుకుంటాము అనేటువంటి మాటని ట్రంప్ మరోసారి చెప్పారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు భిన్నంగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ స్పందించారు. అమెరికాతో కమ్యూనికేషన్ కొనసాగుతోందని, సందేశాల మార్పిడి జరుగుతోందని అంగీకరించినప్పటికీ చర్చల్లో గణనీయమైనటువంటి పురోగతి లేదు అనే మాటని అరాగ్జీ చెప్పారు. ఇరాన్ ప్రజల హక్కులకు హామీ, లెబనాన్తో యుద్ధానికి ముగింపు, ప్రాంతీయ ఉద్రిక్తతల తగ్గింపు వంటి అంశాలు నెరవేరితేనే అధికారిక చర్చలకు తిరిగొస్తామని ఇరాన్ స్పష్టం చేసినట్టుగా అరాగ్జీ చెప్పారు. ఇదే సమయంలో బీరూట్ పై దాడులు జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అరాగ్జీ హెచ్చరించారు.
అవసరమైతే ఇరాన్ సాయుధ బలగాలు ఇజ్రాయెల్పై ప్రతి దాడులకు సిద్ధంగా ఉన్నాయి అనేటువంటి మాటని అరాక్చి చెప్పారు. ఇక ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. నెతన్యాహుతో మాట్లాడిన తర్వాత ఆయన తన దళాలను బీరూట్ వైపుకు వెళ్లకుండా వెనక్కి తిప్పారనేటువంటి మాటని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. అమెరికా ఇరాన్ మధ్య ఆరోపణలు, మరోవైపు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగినటువంటి దాడి విషయంలో అమెరికా ఇరాన్ మధ్య పరస్పరమైనటువంటి ఆరోపణలు కూడా కొనసాగుతున్నాయి. విమానాశ్రయంపై జరిగినటువంటి దాడిలో ఒక భారతీయుడు మరణించారు, 63 మంది గాయపడ్డారు. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. కువైట్ అధికారులు 30 బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. అయితే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్ ఆరోపణలను తిప్పికొట్టింది, తిరస్కరించింది. అమెరికా తయారీ చేసినటువంటి పేట్రియాట్ క్షిపణి వ్యవస్థలో లోపం కారణంగానే నష్టం జరిగిందని ఇరాన్ చెప్తోంది. అమెరికా సెంట్రల్ కమాండ్ అంటే సెంట్కామ్ మాత్రం ఆ వాదనను పూర్తిగా ఖండించింది. కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ ఉద్దేశపూర్వకంగానే దాడి చేసిందని ఆరోపించింది సెంట్కామ్. ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణులను, డ్రోన్లను అమెరికా, బహ్రెయిన్ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని వెల్లడించింది. అదే సమయంలో ఒమన్ సముద్రం అమెరికా యుద్ధ నౌకను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయని కూడా ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ వాదనను కూడా సెంట్కామ్ తోసిపుచ్చింది. అమెరికా నౌకాదళ ఆస్తులు సురక్షితంగానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని తెలిపింది. ఇక మరోవైపు G7 సమ్మిట్కు ట్రంప్ వెళ్లబోతున్నారు. ఈ పరిణామాలన్నిటి మధ్య ట్రంప్ కీలకమైనటువంటి ప్రకటనలు చేశారు. ఫ్రాన్స్లో జరుగుతున్నటువంటి G7 సదస్సుకు తాను హాజరవుతున్నట్టుగా వెల్లడించాడు. జూన్ 15 నుంచి 17 వరకు జరిగే ఈ సమావేశంలో ఇరాన్ యుద్ధం, పశ్చిమాసియా పరిస్థితులు వీటన్నిటితో పాటుగా చర్చాంశాలుగా ఉండే అవకాశం ఉంది. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాల మధ్య ఇప్పటికే భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్, అమెరికా చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఇజ్రాయెల్, లెబనాన్ ఘర్షణలు, గల్ఫ్ ప్రాంతంలో దాడులు, కువైట్ ఘటన వంటి పరిణామాలు పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయనేటువంటి నివేదికలు చెప్తున్నాయి. రాబోయే రోజుల్లో దౌత్యపరమైనటువంటి చర్చలు ఫలిస్తాయా లేకుంటే మరింత ఉద్రిక్తంగా మారుతాయా అనేదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. దానికి సంబంధించి విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఓవరాల్గా అయితే ఇజ్రాయెల్ ట్రంప్ని యుద్ధానికి తీసుకొచ్చింది అని చెప్పిన తర్వాత ఇప్పుడు ట్రంప్ నేనే నెతన్యాహును కంట్రోల్ చేస్తున్నాను, నేను చెప్పిన మాట వినే నెతన్యాహు వెనక్కి తగ్గుతున్నారు అనేటువంటి మాట. బట్ ఇరాన్ మాత్రం అదే గట్టి పట్టుదలతో ఉంది. 3 దేశాల మధ్య ఏం జరగబోతోంది, ప్రపంచ దేశాలన్నీ మీద ఎఫెక్ట్ పడుతున్నటువంటి నేపథ్యంలో యుద్ధం ఎప్పటికీ ఎండ్ అవుతుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.